నాగ చైతన్య, శోభిత పెళ్ళైన తర్వాత ఎవరికి వారు ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్‌లో మీ ప్రేమ ఎలా మొదలైంది అన్నప్పుడు ఇన్‌స్టాగ్రాముల ద్వారా ఇలా చాటింగ్ చేసుకొని ఇలా దగ్గరయ్యాము. ఇప్పుడు అదంతా కూడా ఆ స్టోరీ అంతా వైరల్ అవుతోంది. ఒకప్పుడు డివోర్స్‌కి సమంతనే కారణం అని చెప్పేసి ఇదే అక్కినేని ఫ్యాన్స్, ఇదే మీడియా ముఖంగా చాలామందిని తనని విమర్శలు చేశారు. మీరు చేసిన పాటలంటేనో, లేపోతే మీరు చేసిన సినిమాల రీజననో, చాలామంది తన ఫ్యాన్స్ గూడా ఆహ్, అక్కినేని కుటుంబం ఫ్యాన్స్ అంతా గూడా కామెంట్స్ చేయటం జరిగింది. ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఎలా చూడొచ్చంటే, సమంత ఎక్స్‌పోజింగ్ గురించి మాట్లాడినోళ్ళకి, శోభిత ఎక్స్‌పోజింగ్ గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆయనేమి ప్రపంచం తెలీని, ముక్కు మొహం తెలీని, అసలు ఈ ఇంత పెద్ద ప్రపంచం గదా ఇది. ఈ ఫ్యాషన్ వరల్డు, సినిమా ప్రపంచం వీటిలతో సంబంధం లేని ఒక 18 ఏళ్ల కన్నెపిల్లని ఏమి చేసుకోలేదుగా. అంటే ఏ ఎక్స్‌పోజింగు చేయన. అంతకుముందు అభ్యంతరాలన్నీ ఏంటి? సమంత ఎక్స్‌పోజింగ్ గురించే కదా చాలామంది మాట్లాడారు. అవును. అంటే సమంతని ఏ విషయంలో అయితే, ఏ విషయాల్లో అయితే విమర్శించారో, అవన్నీ ఇక్కడ గూడా ఉంది. ఆ స్టఫ్ అంతా ఇక్కడ గూడా ఉంది. హ్మ్. ఇంకప్పుడు సమంత కన్నా శోభిత ఏంటి ఆహ్, డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏంటి అంటే ఏమీ చెప్పలేం. గుండు సున్నా తప్పితే ఏమీ లేదు. హ్మ్. అయితే ఇక్కడ ఆహ్, హ్మ్, బడబడా మాట్లాడే వాళ్ళకి, ముచ్చుగా ఉండి మాట్లాడుకోకుండా మేము ఇంట్రావర్ట్‌లమి అని చెప్పుకునే వాళ్ళకి ఎంత తేడా ఉంటదో గమనించండి. నాగ చైతన్యకి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వటం ఇష్టం ఉండదు. ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎక్కువగా 10 మందిలో ఉండటం ఇష్టం ఉండదు. ఆయనేదో ఆయన వంటలేదో, ఆయన నటనేదో, ఆయన ఇండివిడ్యువల్‌గా ఎవరో ఒకరిద్దరు స్నేహితులతోటి చిల్ అవుతూ ఉంటాడు. అసలు పాపం ఎంత మంచోడు, విచ్చలవిడిగా తిరగడు. అసలు ఎట్లా అంటే విలువలకి, అన్నిటికి సాంప్రదాయాలకి విలువిస్తాడు. అసలు తండ్రి లక్షణాలే రాలేదు. ఇలా రాముడు మంచి మంచి బాలుడు, ఉత్తమమైన బాలుడు అన్నట్లుగా ఇప్పటివరకు మనందరికీ మీడియా ఊదరగొట్టేసింది ఒక రకంగా. ఎప్పుడైనా సరే మీడియా గానీ, సమాజం గానీ మగవాడి వైపే ఉంటది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అది అభిమానులు గానీ, సామాన్యులు గానీ ఎవరైనా సరే హ్మ్. స్ మగాడినే కాపాడుతది. ఆడదాన్ని కాపాడదు. ఆడదానిలో 2 తప్పులుంటే 6 తప్పులు చేసి చూపిస్తారు. మగాడికి 6 తప్పులున్నా 2 తప్పుల్లాగా చూపిస్తారు. ఎందుకు అంటే మగాడు అర్హుడు ఏం చేయటానికైనా. మగాడికి ఆ అధికారం ఉంది అని మనము మోస్తున్నాం. ఆ విలువల్ని అవి కరెక్టా? తప్పా? ఒప్పా? అని ఆలోచించం. మోసేస్తుంటాం అంతే. ఓకే. అలా మోసే కార్యక్రమంలోనే విడిపోయినప్పుడు, నాగార్జున, సమంత విడిపోయినప్పుడు సమంతకేమి రోగం? సమంతకేమొచ్చింది? ఎంత పెద్ద ఫ్యామిలీలోకెళ్ళింది. అక్కినేని లాంటి ఫ్యామిలీలో స్థానం దొరకడం అంటే మామూలు మాట. ఆ! ఎంత గొప్ప అవకాశము. అసలు నాగ చైతన్య నోట్లో ఏలు పెడితే కొరకలేడు. ఆ! పక్క ఊరికి దారి తెలీదు. ఎంత మంచోడు. వంచింతలు ఎత్తకుండా కాలేజీకెళ్ళి తిరిగొస్తాడు. అన్న లెవెల్‌లో ఓదరగొట్టేశారు గదా! ఏ అమలు ఉండలేదా? సినిమాలు గినిమాలు అన్నీ మానేసి ఇంట్లో కూర్చోలేదా? కుక్కలు పిల్లుల్ని పెంచుకుంటా ఉండలేదా? ఆమెను చూసైనా నేర్చుకోవచ్చు కదా! అసలు అమలకి ఈ సినిమాలేంటి? ఆ చిన్న చిన్న బట్టలేంటి? ఆ పాటలేంటి? ఆ ఎక్స్‌పోజింగ్ ఏంటి? ఈ సినిమాలు చాలనట్లు మళ్ళీ ఓటీటీలు గూడానా? అని ఎన్ని మాటలన్నారు, ఎన్ని మాటలన్నారు. తీరా ఇప్పుడు మొత్తం తిరగేసి చూస్తే ఇప్పుడు తేలిందేంటి? సమంత వ్యవహారం నచ్చక నాగ చైతన్య శోభితాని వెతుక్కున్నాడు అన్నది ఇప్పుడొచ్చిన దాన్ని బట్టి తేటతెల్లమవుతుంది. హ్మ్. ఆవిడ గూడా ఒక గొప్ప సంబంధం కోసం, నాగ చైతన్య లాంటి బంగారు పిచ్చుక కోసం అంటే డబ్బు విషయంలో కావచ్చు, హోదా విషయంలో కావచ్చు, సినిమా ప్రపంచంలో అతనికున్న గ్లామర్ కావచ్చు, ఆ కుటుంబానికున్న ఇది కావచ్చు, ఇంత పెద్ద వ్యవహారంలోకి తాను రావాలి అనే ఒక తహతహ తనకు కూడా ఉందేమో అని అనిపించక మానదు కదా. పోనీ
సమంత చిన్న బట్టల గురించి, సమంత ఎక్స్పోజింగ్ గురించి, సమంత గాడిద గుడ్డు గురించి అన్నీ మాట్లాడారు కదా. మరి అవన్నీ కూడా శోభిత చేసింది, అంతకంటే ఎక్కువే చేసింది. గట్టిగా మాట్లాడితే ఇంకెక్కువే చేసింది. అవును, అసలు రావటమే తను ఫ్యాషన్ ఫీల్డ్ నుంచి కదా. ఫ్యాషన్ ఫీల్డ్ నుంచి వచ్చింది. ఆ, మిస్ మిస్ ఇండియా గాను ఏమో పోటీ చేసి, ఉమ్, మరి మిస్ ఇండియాలో అంటే ఊరికే అవరని అందరికీ తెలుసు కదా. ఆ, బికినీలతోనే స్టార్ట్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఎలా ఎలా కుదిరింది అంటే, సమంత వద్దు అనుకున్న తర్వాత అతను నాకేం కావాలి ఇప్పుడు, నాకెవరు కావాలి అనుకున్నప్పుడు అచ్చం తెలుగులోనే మాట్లాడాలి, అనవసరంగా ఎక్స్పోజింగ్ చేయకూడదు, అవసరమైతే చేయొచ్చు, అనవసరంగా చేయకూడదు. అలాగే ఇన్స్టాగ్రాము వీటిల్లో ఎక్కువ పోస్టులు చేయకూడదు, ఆ చేసే పోస్టులు కూడా ఆలోచింపచేసేగా ఉండాలి, అనవసరమైనవి చేయకూడదు. వంట అంటే ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇద్దరు కలిసి రేపు వంటల పోటీలకు వెళ్ళాలి, మాస్టర్ చెఫ్కి వెళ్ళాలి, ఇలాంటి ఏయో ఇంట్రెస్ట్లు వచ్చినాయి. ఎందుకంటే ఆమెకి వంట ఇష్టం అంట, ఈయనకి వంట ఇష్టం అంట. ఉమ్, ఈయనేమో అసలు పోస్టులే పెట్టడు, ఆమెమో సరైన పోస్టులు పెడుతుంది, ఆలోచింప చేసే పోస్టులు పెడుతుంది. ఇట్లా ఇప్పుడు ఒకరిపైన అయిష్టత వేరొకరిపైన ఇష్టంగా మార్చుకునే విషయంలో నాగ చైతన్య చాలా సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ వేదికగా బాగా మాట్లాడుకుని ఇన్స్టాగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పేసి, అమ్మ ఇంకా మీరు మాట్లాడుకోవటాన్ని మేము తట్టుకోలేము, మా ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇంక మీరు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది అని చెప్పి ఇన్స్టాగ్రామే వీళ్ళిద్దరికి చెప్పింది పెళ్లి చేసుకోమని. ఇప్పుడు రేపు పొద్దున ఈ మాట కూడా చెప్తారు, మా తప్పేమీ లేదు సమంతకు విడాకులు ఇచ్చే విషయంలో, ఇంక మేము పెళ్లి చేసుకోకపోతే కుదరదు అనుకున్నాం కాబట్టి సమంతకు విడాకులు ఇచ్చాను అని నాగచైతన్య చెప్పకపోయినా, శోభిత చెప్పకపోయినా మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, వాళ్ళు మనం ఎంతవరకు అర్థం చేసుకోవచ్చో ఒక స్కోప్ ఇచ్చేసేసి వదిలేశారు మ్యాటర్ని. ఇక మన ఇష్టం, మనం ఏమైనా అనుకోవచ్చు. మనకు సమంత అంటే ఇష్టం అనుకోండి, మనం సమంత వైపు మాట్లాడుకోవచ్చు, లేదు న్యాయము ధర్మము చట్టము 4 సింహాలు ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, ఇద్దరు వైపు ఆలోచించి సమంత కరెక్టా నాగ చైతన్య కరెక్టా అనుకోవచ్చు. అసలు నాగ చైతన్య ఇష్టం అనుకోండి, వాళ్ళదే కరెక్ట్ అనుకోవచ్చు. శోభిత ఇష్టం అనుకోండి, వాళ్ళదే కరెక్ట్ అనుకోవచ్చు. ఇవన్నీ తెలిసే కావచ్చు పాపం వేణుస్వామిని మనం అనవసరంగా తిట్టాం. కానీ ఇంకొక స్త్రీ వల్లనే వాళ్ళు విడిపోతారు అని చెప్పి అన్నాడు కదా వేణుస్వామి. అంటే ఈ సంగతి మరి మహాజ్యోతిష్యుడికి ఈ సంగతి ఎట్ట తెలియలేదు, ఆవిడ వల్లే ఈ పెళ్లి పెటాకులు అయిందని తెలుసో లేదో. మరి ఆ పెళ్లి పెటాకులు అవుద్దని చెప్పాడు, కానీ ఈ పెళ్లి పెటాకులు అవడానికి కారణం ఏంటో చెప్పలా. అంటే ఆయన దృష్టి ముందు పైకి వెళ్తుంది తప్పితే వెనక్కి రావట్లేదు అనుకుంటా. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక రోజు పాపం పండి ఎవరు చేసిన పనులు నిజాలు వాళ్ళ నోటితోనే ఒప్పుకునే రోజు అనేది ఒకటి వస్తుంది ఎప్పటికైనా. కాకపోతే వీళ్ళకి ఇంకా తొందరగా వచ్చింది అంతే. ఇప్పుడు సమంత చేయవలసింది ఏంటి అంటే, నేను ప్రేమిస్తూనే ఉంటాను ఇలాంటి మాటలు మాట్లాడటం ఆపేసి ఆమె జీవితం గురించి ఆమె చూసుకుంటే చాలు. ఆరోగ్యంగా ఉండి, ఆనందంగా ఉండి, సంతోషంగా ఉండి, ఆమెకు ఒక జీవితానికి తోడు కావాలనిపిస్తే తోడు వెతుక్కోవటము. అక్కర్లేదు నేను ఒంటరిగా అయినా బతకగలను, నన్ను నేను ప్రేమించుకుంటూ శ్రీవినల్ సీతారామ శాస్త్రిలాగా ఏంటి నాతో నేను రమించుకుంటూ అన్నట్లు జగమంత కుటుంబంలో పాటలలో హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు బట్టతలంత ఉత్తమం లేదన్నట్లు అసలు ఈ మొగుడనేవాడు, ఈ ప్రేమికుడు అనేవాడు ఉంటేనే కదా మనకి ఈ గోలంతా. ఆడు మోసం చేశాడను, అన్యాయం చేశాడను, తిట్టాడను, పొగడలేదను, నెత్తిని పెట్టుకోలేదను, ఈ బాధ అంతా. అసలు యాడనేవాడు ఎవడో లేడనుకో, హాయిగా నిన్ను నువ్వే పొగుడుకోవచ్చు, నిన్ను నువ్వే ఆరాధించుకోవచ్చు, నీతో నువ్వే సంతోషంగా ఉండొచ్చు అని ఈ ఉచిత సలహా మటుకు పాపం నేను ఎవరికి సలహాలు ఇవ్వను. మొదటిసారి నాకు సమంతకి సలహా ఇవ్వాలనిపిస్తుంది. అమ్మ ఇంకెవ్వరిని నమ్మకు,
నీకు నువ్వే సంతోషంగా ఉండు. సినిమాలు చేసుకుంటావా, లేకపోతే ఏం చేసుకుంటావు, వెబ్ సిరీస్ చేసుకుంటావా, ఏం చేసుకుంటావో చేసుకొని హ్యాపీగా ఉండు. నీలాంటి కల్లా కపటం లేని మనిషిని ప్రేమించగలిగే మగాడు ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే ఎంతో మంచివాడు అనుకున్న ఈ ముచ్చువాడే ఇన్ని పనులు చేసినప్పుడు చెడ్డవాళ్ళుగా కనిపించే వాళ్ళు మంచిగా ఉంటారని ఎట్లా అనుకుంటాము? అసలు నాగ చైతన్యకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వేరు. ఎంత మంచోడు, ఎంత మంచోడు. ఇప్పుడు బండారం అంతా ఇప్పుడు బయటపడింది. అందుకని ఇప్పటికైనా, నిన్నటి వరకు సమంతని ఆ పెళ్ళిని ఆమె పెటాకులు చేసుకుంది, అంత గొప్ప ఇంట్లో అవకాశం వస్తే ఉండకపోయింది, ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టేసేసి ఎవరైనా సరే తెలియకుండా పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి అర్థమైందేదో కొంచెం అర్థమైతే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకోకుండా ఈ సంఘటన బట్టి మనకు అర్థం అవుతుంది. ఈ ఉదంతాన్ని బట్టి అసలు ఎవరికైనా అనుమానం వచ్చిందా? అసలు నాగ చైతన్య ఇలా చేస్తాడంటే ఎవరన్నా నమ్ముతారా? స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్తావు నువ్వు, ఎవరికి అనుమానం రాకుండా. ఇలాంటి చాట్లు, ఇలాంటి వ్యవహారాలు చూసే సమంత మీరు సీక్రెట్గా చేస్తే మరి ఆ జొల్కర్ అని అతనికి ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకుంది, ఎవరైనా అలా చేస్తారా అని మాట్లాడారు కదా. తను ఓపెన్గా చూపెట్టింది, వీళ్ళు సీక్రెట్గా చేశారు, ఇవాళ చెప్తున్నారు. అందుకని మనం చూసేదంతా నిజం కాదు, వినేదంతా కూడా నిజం కాదు, వీటిని మించిన వాస్తవాలు వేరే ఉంటాయి అనేది ఈ సంఘటన బట్టి మనకు అర్థమైంది.